నమస్కారం, వెల్కమ్ టు సాషా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శిల్పా సేవా సమితి సేవలను రాజకీయంగా అడ్డుకోవడం సరికాదు, అది వారి విఘ్నతకే వదిలేస్తున్న మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. జాయింట్ సబ్ రిజిస్ట్రార్ గా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసులు. ఘనంగా ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం. నంద్యాలలో చిన్నారి పరిణిత పుట్టినరోజు వేడుకలు, పలు సేవా కార్యక్రమాలు. ఈ నెల 15వ తేదీ నుండి పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించుకోవాలని సూచించిన పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు. ఈ నెల 14వ తేదీ భారత్ వికాస్ పరిషత్ నంద్యాల శాఖ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం. నంద్యాల నియోజకవర్గంలో శిల్పా కుటుంబం దశాబ్దానికి పైగా శిల్పా సేవా సమితి ద్వారా శిల్పా మినరల్ వాటర్, శిల్పా సహకార సూపర్ మార్కెట్, శిల్పా మహిళా సహకార బ్యాంక్, శిల్పా స్కిల్ డెవలప్మెంట్ వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుండడం తెలిసిందే. అయితే నాటి నుండి నేటి వరకు వివిధ పార్టీల ప్రభుత్వాలు అధికారంలో ఉన్న శిల్పా సేవా సమితి కార్యక్రమాలను అడ్డుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి శిల్పా సేవా సమితి కార్యక్రమాలను నిలిపివేయాలని, ఖాళీ చేయాలని ఒత్తిడి తెస్తూ కేవలం రాజకీయ దురుద్దేశంతో కక్ష సాధింపు చర్యలకు మంత్రి ఫరూక్ పాల్పడుతున్నారని, రాజకీయంగా శిల్పా సేవా సమితి కార్యక్రమాలను అడ్డుకోవడం సరికాదని, అది వారి విఘ్నతకే వదిలేస్తున్నామని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. శిల్పా మహిళా సహకార బ్యాంక్ ద్వారా 138 మంది పేదింటి అక్కా చెల్లెమ్మలకు 21,84,000 రూపాయల విలువ గల చెక్కులను ఆయన ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, శిల్పా కుటుంబాన్ని రాజకీయంగా అడ్డుకోవాలని ఉంటే రాజకీయంగానే అడ్డుకోవాలే కానీ శిల్పా సేవా సమితి ద్వారా ప్రజలకు చేస్తున్న నిస్వార్థపూరిత సేవలను అడ్డుకోవడం సరికాదని, అది రాజకీయం కాదని వారి విఘ్నతకే వదిలేస్తున్నామని అన్నారు. నంద్యాల పట్టణంలో మంత్రి ఫరూక్ మాదిరి స్థలాలు, ఆస్తులు లేవని, కాబట్టే ప్రభుత్వానికి సంబంధించిన మార్కెట్ యార్డ్, షాపింగ్ కాంప్లెక్స్లలో ప్రభుత్వ నిబంధనలకు లోబడి బాడుగలు చెల్లిస్తూ సేవలను కొనసాగిస్తున్నామని తెలిపారు. అయితే గతంలో ఉన్న ప్రభుత్వాలు, నాటి ప్రజాప్రతినిధులు తమ సేవలను ఎన్నడూ అడ్డుకోలేదని, నేడు మంత్రి ఫరూక్ కక్షపూరితంగా రాజకీయ దురుద్దేశంతో శిల్పా సేవా సమితి ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని అన్నారు. ఇందులో భాగంగా ప్రథమానందేశ్వర స్వామి దేవస్థానం ఆవరణంలో వైఎస్ఆర్ కళ్యాణ మండపం ఖాళీ చేయించాలని, శిల్పా మహిళా సహకార బ్యాంక్, శిల్పా సహకార సూపర్ మార్కెట్లను ఖాళీ చేయమని ప్రభుత్వం ద్వారా ఒత్తిడి తీసుకువస్తున్నారని చెప్పారు. తాము ప్రజలకు సేవలు అందించడానికి మాత్రమే ఈ కార్యక్రమాలను చేస్తున్నామని, ఇందులో ఎటువంటి లాభాపేక్ష లేదని స్పష్టం చేశారు. దేవుని మరియు ప్రజల ఆశీర్వాదాలు శిల్పా కుటుంబంపై ఉన్నంతకాలం నంద్యాల ప్రజలకు తాము సేవలను అందిస్తామని తెలిపారు. నంద్యాల నియోజకవర్గ ప్రజలకు అందిస్తున్న ఈ సేవా కార్యక్రమాలను అడ్డుకొని నిలిపివేయడం ద్వారా శిల్పా కుటుంబానికి ఎటువంటి నష్టం రాదని, లేదని, కేవలం పేద ప్రజలకు మాత్రమే నష్టం వస్తుందని అన్నారు. మంత్రి ఫరూక్ చేతనైతే సేవా కార్యక్రమాలను తమ కంటే అనేక రెట్లు చేయాలని, తాము చేస్తున్న సేవలను అడ్డుకోవడం ఏమాత్రం సమంజసం కాదని తెలిపారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్, షాపింగ్ కాంప్లెక్స్లు శిథిలావస్థలో నిరుపయోగంగా ఉన్న వాటిని శిల్పా సేవా సమితి నిబంధనల మేరకు వాటికి బాడుగను చెల్లిస్తూ తమ సొంత నిధులతో ఆ కాంప్లెక్స్లను మరమ్మతులు చేసి ప్రజలకు సేవలను అందిస్తున్నామని తెలిపారు. అలాగే శిల్పా మినరల్ వాటర్ ప్లాంట్లను నియోజకవర్గంలో దాదాపు 40కి పైగా ఏర్పాటు చేసి ప్రజలకు సురక్షిత త్రాగునీటిని అందిస్తూ పేద ప్రజల ఆరోగ్యాన్ని రక్షిస్తున్నామని తెలిపారు. మహిళా సహకార బ్యాంకు ద్వారా పేద, నిరుపేద మహిళలకు ఆర్థిక భరోసాను కల్పిస్తూ వారి కాళ్లపై వాళ్లు నిలబడేటట్లు కుటుంబానికి ఆసరాగా ఉండే విధంగా అతి తక్కువ వడ్డీ రేట్లతో రుణాలను అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో శిల్పా మహిళా సహకార బ్యాంక్ డైరెక్టర్ పూర్ణిమ, మేనేజర్ హర్లీలా, సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు. దాదాపు 21,84,000. ఇది దాదాపు మీరు నెక్స్ట్ టైం ఏం రాయాలంటే ఎన్నిసార్లు ఇచ్చినామో కూడా రాయాలి. అంటే ఊరికే గుర్తు చేయడం కోసం, ఇన్ని సంవత్సరాల నుంచి ఇస్తున్నాము, ఇన్నిసార్లు ఇచ్చినాము, ఇంతమందికి ఇచ్చినాము, ఇంత సొమ్ము ఇచ్చినాము. అంటే మీకోసం అని కాదు, వాళ్ళు వింటారని. కొంతమంది వినాల్సిన వినాలి, చెప్పకపోతే తెలియనట్టు ఊరికే నా ఎవరు అవుతున్నారు. కానీ తెలుసు, అన్ని తెలుసు. కానీ వాళ్ళు ఏంటంటే మంచి పేరు వస్తుంది కదా,
వాళ్ళకి మంచి పేరు రాకూడదు, వాళ్ళకి మంచి పేరు రాకుండా చేస్తే సరిపోతుంది. మనకి మంచి పేరు వచ్చినా రాకపోయినా పర్లేదు కానీ వాళ్ళకి మాత్రం రాదు. కొత్త సిద్ధాంతం. సో ఈ రోజు దాదాపు 138 మందిలో మొట్టమొదటిసారి తీసుకున్న వాళ్ళు 14 మంది ఉన్నారు. మొదటిసారి పెద్దమ్మ కూడా మొదటిసారి ఫస్ట్ టైం అంటే 10,000 రూపాయలు అనుకో, 10,000 మీరు తీసుకున్నారు. ఈసారి ఎంత తీసుకున్నారు? అప్పుడు పొదుపు చేసింది నువ్వు అంటున్నావు. అట్లా కాదు నేను అనేది, ఇదే ఫస్ట్ టైం బ్యాంకులో మొదటిసారి లోన్ తీసుకుంటున్నారు వాళ్ళు. అదే నేను ఆశ్చర్యపోతున్నా. మొదటిసారి తీసుకుంటున్నాను. ఏం చేస్తావమ్మా? వినపడ్డాను. వ్యాపారం కోసం. ఏం వ్యాపారం చేస్తావు? బొమ్మలు అమ్ముతావా? ఎక్కడి నుంచి చేస్తావు? బొమ్మలు తయారు చేస్తారా మీరే? హోల్సేల్ అంగడి నుంచి తెచ్చుకొని అమ్మాలనుకుంటున్నారు. ఓకే, ఎక్కడ పెట్టుకొని అమ్ముతారు? తిరునాళ్ళకి పోయేసి ఎక్కడ తిరునాళ్ళు జరిగితే అక్కడ పోయి అమ్మాలని. ఏం బొమ్మలు అమ్ముతారు? పిల్లలు ఆడుకునే బొమ్మలని హోల్సేల్ అంగడిలో కొనుక్కొని. నాకు తెలుసు ఖచ్చితంగా మనం ఇచ్చే ప్రతి బ్యాంకులో కావచ్చు, సూపర్ మార్కెట్ లో కావచ్చు, రైతు సహకారంలో కావచ్చు, మినరల్ వాటర్ ప్లాంట్ లో కావచ్చు, లేకపోతే కేబుల్ టీవీలో కావచ్చు, తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, వైసీపీ వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, ఎంఐఎం వాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీ వాళ్ళు ఉన్నారు. మేము వాళ్ళకి చేస్తాం వీళ్ళకి చెయ్యమని చెప్పేసి ఏనాడు కూడా లేదు. మినరల్ వాటర్ మా వాళ్ళే తాగాలి, తెలుగుదేశం వాళ్ళు తాగకూడదు, లేకపోతే ఈ రోజు చేస్తున్నట్టు ఎప్పుడు కూడా మనం చెప్తుంది లేదు. కానీ ఈ రకంగా చేయడం అనేది ఎంతవరకు సబబో వాళ్ళే అర్థం చేసుకోవాలి. సో మరీ ముఖ్యంగా మళ్ళీ ఈరోజు దాదాపు 138 మందికి లోన్ డిస్ట్రిబ్యూషన్ 12వసారి, అందరికంటే హైయెస్ట్. అంటే ఈ రోజు పనిచేయడానికి అంటే ఒక వ్యక్తి, ఒక అక్క, ఒక చెల్లెమ్మ 12 సార్లు తీసుకున్నారంటే దాదాపు 12 సంవత్సరాల నుంచి వస్తున్నట్టు. అంటే ఒక్కసారి లోన్ తీసుకుంటే 10 నెలలు కదా, 10 నెలలు కట్టాలి, తిరిగి ఒక 2 నెలల తర్వాత మళ్ళీ ఇంకొకసారి అవకాశం వస్తుంది. సో సంవత్సరానికి ఒకసారి మాత్రం అవకాశం ఇస్తున్నారు. 12 సార్లు తీసుకుంటుంది అంటే అర్థం 12 సంవత్సరాల నుంచి అక్క లేకపోతే ఆ చెల్లెమ్మను 12 సంవత్సరాల నుంచి తీసుకుంటున్నారు. ఎంతో కొంత ఉపయోగం ఉంటేనే కదా వచ్చేది. ఎవరైనా అంతే కదా, ఊరికి వెళ్ళి ఒక దగ్గరికి వెళ్ళేసి మాకు డబ్బు కావాలని చెప్పి ఎవరు కూడా అడగం. నిజంగా అవసరం ఉంటేనే, నిజంగానే మనకి వేరే చోట అవకాశం లేకనే, మన ఇంట్లో అవకాశం లేకపోతేనే బయట తీసుకుంటాం. ఎవరి దగ్గర తీసుకుంటాం? ఎవరైతే అనుకూలంగా ఉంటారో, మొదటగా ఇంటి పక్కన వాళ్ళో, లేకపోతే మా అక్కనో, మా చెల్లెలనో, లేకపోతే అన్ననో, తమ్ముడినో అడుగుతాం. మీరందరూ అట్లా కుటుంబంగా భావించే కదా 12వసారి తీసుకోండి. నిజంగా ఇబ్బంది పెట్టిన వాళ్ళం అయ్యింటే బయట తీసుకుంటారు కొంతమంది. వాళ్ళు డబ్బులు దా అని అడిగితే రెండోసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బు అడుగుతారు. అడగలేదు. ఎవరైనా అంతే కదా, ఒకసారి ఇబ్బంది పెడితే ఆఖరి కుటుంబ సభ్యులైనా సరే ఒకసారి డబ్బు వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే వాళ్ళు పొరపాటున ఒక మాట అన్నారని రెండోసారి మనం అడుగుతాం? అడగలేము. మరి 12వసారి వస్తున్నారు, 11వసారి వస్తున్నారు, 10వసారి వస్తున్నారు, 8వసారి వస్తున్నారు అంటే శిల్పా మహిళా బ్యాంకు మీకు ఉపయోగపడిందనే కదా. ఈ బ్యాంకు పెట్టిన రోజే ఒకటే ఆనందించాం. మా నాన్న ఇంట్లో వాళ్ళ కష్టాలు చూసినవాడు కాబట్టి, వాళ్ళ అమ్మ పడిన కష్టం చూసినాడు కాబట్టి, సరే ఆ భగవంతుడి దయతోటి, ఆ భగవంతుడి ఆశీర్వాదంతో, కొంచెం అదృష్టంతో 4 రూపాయలు సంపాదించుకోగలిగినాం. మా అమ్మ పడిన కష్టం ఒక అక్క పడకూడదు, ఇంకొక అమ్మ పడకూడదు అని చెప్పేసి దానికోసం పెట్టింది. మా నాన్నమ్మ నాకు గుర్తుండి, మా నాన్న 200 రూపాయలకి వ్యాపారం చేస్తుంటే మొదటిసారి వ్యాపారం చేయాలంటే ఎవరు డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా లేరు. అడిగితే అందరూ చిక్కుకోమని చెప్పిన వాళ్ళే నీటే చేసేవాళ్ళు. ఎందుకంటే ఆ రోజుల్లో ఏమీ లేని వాళ్ళని వెళ్ళి డబ్బులు అడిగితే ఏ నమ్మకంతో ఎవరు కూడా ఇవ్వలేరు. ఈయన వ్యాపారం చేస్తాడో పోగొడతాడో ఎవరికి తెలియదు కాబట్టి డబ్బులు ఇవ్వాలంటే అంత ఈజీగా ఇచ్చేవాడు. ఆ మంగళసూత్రం కొడుకు పెట్టి మరీ డబ్బులు ఇచ్చారు. ఒక కొడుకుగా అది ఎప్పటికీ మర్చిపోలేక ఇంకొక తల్లికి అటువంటి ఇబ్బంది రాకూడదు. సరే మనకి చేతనైందా, నేనేం దీనివల్ల మీ కష్టాలన్నీ తీరిపోయినాయి, మీ ఇంట్లో కష్టాలన్నీ బ్యాంకు తీర్చేసిందని నేను చెప్పడం. కానీ ఆ రోజుకున్న కష్టం, ఆ రోజుకి మీకు ఉన్నటువంటి అవసరం, ఆ రోజు మీరు దేనికైనా వాడుకోవాలనుకున్న దానికి మాత్రం ఇది ఉపయోగపడుతుంది. మీకు ఎటువంటి అసౌకర్యం ఉండదు అని చెప్పేసి నేను కూడా రావడం మానేస్తున్నా. నేను మళ్ళీ ఈ మధ్యనే వస్తాను. ఎందుకంటే కనీసం అప్పుడప్పుడు మాట్లాడాలి, ఒక నెలకు ఒకసారి రావాలి మనం. ఎందుకంటే ఏదైనా మేము సరిదిద్దుకోవాల్సినట్టు ఉంటే సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది, లేదా ఇంకా మంచి కార్యక్రమం ఏదైనా చేయడానికి అవకాశం ఉంటే అది చేయడానికి అవకాశం ఇవ్వచ్చు అని చెప్పేసి నెలకు ఒక్కసారి ఈ మీటింగ్ వస్తే బ్యాంకు కూడా అడుగుపెట్టాం. బ్యాంకు కూడా వీళ్ళే మేనేజ్ చేస్తూ ఉంటారు. సో అది కూడా దాంట్లో కూడా మళ్ళీ మీరు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి ఇంటికాడికి వచ్చి కూడా తీసుకునే పరిస్థితి కూడా ఉంది. ఇంటికాడికి వచ్చి తీసుకుంటున్నారు, వచ్చి తీసుకుంటున్నారు. ఎందుకంటే మళ్ళీ ఆడ నుంచి రావాలంటే ఆటో ఖర్చులు, మళ్ళీ ఆడ నుంచి రోజు
వచ్చిన రోజు ఈడ మళ్ళీ ఏదో ఇంకో ఖర్చులు ఆ ఖర్చు ఈ ఖర్చు పెరుగుతుంది, మళ్ళీ అది కూడా తగ్గించాలన్న ఉద్దేశంతో ప్లస్ 10 మంది చెల్లెమ్మలకు ఉద్యోగం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇంట్లో ఊరికే ఉండే బదులు 4 రూపాయలు సంపాదించుకోవాలన్న ఉద్దేశంతో చీరల వ్యాపారం అనేది మీ అందరికీ తెలుసు. ఎందుకంటే అందరూ చీరలు కొనుక్కోవడానికి వెళ్తుంటారు కాబట్టి ఎవరో ఒక అక్క చెల్లెమ్మ పెడుతూనే ఉంటారు. సో చీరల వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు. లేకపోతే కొంతమంది అజీజా ఆంటీ అని చెప్పేసి హైదరాబాద్ లో ఒక ముస్లిం లేడీ అజీజా, ఆ ఆంటీ ఒక బిర్యానీ చాలా బాగుంటది. సో ఆమె బిర్యానీ ఎంత బాగా చేస్తుంటారో అందరూ మెచ్చుకోవడం స్టార్ట్ చేస్తే ఆ ఆంటీకి ఆ ఐడియా ఏంటంటే ఈ బిర్యానీ మన ఇంటి వరకు ఎందుకు పరిమితం చేయాలి, లేకపోతే మన ఫ్రెండ్స్ వరకు ఎందుకు పరిమితం చేయాలి, బయటకు కూడా చేసి పంపిద్దామండి. సో ఓన్లీ ఫోన్ చేస్తే ఇంటి నుంచి బిర్యానీ వస్తుంది. సో రోజు ఆ ఇంట్లో బిర్యానీ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు 10 మందికి చేసే కొద్ది 100 మందికి చేస్తారు. సో ఆ రకంగా కొత్త ఆలోచనలతోటి కొంతమంది మెహందీ నేర్చుకున్నారు, మెహందీ ట్రైనింగ్ క్లాసులు ఉన్నాయి. ఇప్పుడు పెళ్లిళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇంపార్టెంట్. మెహందీ లేకుండా ఒక పెళ్లి చేసుకునే పరిస్థితి లేదు కాబట్టి ఆ పెళ్లికి బాగా చేసే వాళ్ళ కోసం అని చెప్పేసి ఎక్కుతూ ఉన్నారు. సో ఆ పెళ్లిల్లో ముందు రోజు అంతా ఎంతమంది అక్క చెల్లెములు అంటే వాళ్ళందరూ మెహందీ పెడితే 4 రూపాయలు. సో అలాంటివి. సో ఈ రకంగా మీలో ఎవరైనా మాట్లాడితే ఇంకా 10 మంది అక్క చెల్లెములకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో జరుగుతుంది. ఈ రోజు అంట దాన్ని ఖాళీ చేయాలి. వాళ్ళు 15 సంవత్సరాలు ఎవరున్నారు, మనం కాదు అధికారులు. ఇప్పుడున్న మంత్రి గారు ఆ రోజు కూడా ఉన్నాడు. అప్పుడు రెంట్కి ఇచ్చుకోవడానికి ఆయన మనసు రాలే, ఆయన దాని గురించి ఆలోచించాల. ఈ రోజు అంట రెంట్కి ఇవ్వాలని అనిపిస్తుంది. రెంట్ మనం ఏమైనా కట్టడం లేదా అంటే కడుతున్నాం. గవర్నమెంట్ చెప్పినట్టు 10% పెంచమంటే పెంచుతున్నాం. అయినా సరే ఈరోజు ఖాళీ చేయి. రైతు దాని పక్కన సరే సూపర్ మార్కెట్ ఖాళీ చేయి. బ్యాంకు కూడా ఉంది. మీకేమైనా ఇబ్బంది పెడుతున్నారు ఎవరైనా? మనం ఏమైనా ఎవరిదైనా కబ్జా చేసినామా? ఆడికి రెంట్ తీసుకున్నాం, ఇది నేను బాడికే తీసుకున్నాను. నేనేమన్నా ఎవరినైనా కొట్టో లేకపోతే బలవంతంగా లాక్కొని ఉంటే నాది తప్పు, కానీ లాక్కున్న వాళ్ళు తప్పు కాదంట, కొట్టేవాడికి తప్పు కాదంట. కానీ రెంట్కి తీసుకొని రెంట్ డబ్బులు కట్టేవాళ్ళు తప్పదు. దాని మీద చెప్తే దానికి కూడా మేము అదే అంటున్నాం. నేను రెంట్ కట్టకపోయినంటే, నేను డబ్బులు సక్రమంగా టైంకి ఇవ్వకపోయినంటే నాది తప్పదు. నేను అన్ని కరెక్ట్ కడుతున్నా. 2 సంవత్సరాల నుంచి లీజు చేయకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు, కానీ రెంట్ మాత్రం తీసుకుంటున్నారు. ఈ రోజు కూడా రెంట్ తీసుకుంటున్నారు, తీసుకోకుండా ఉండడం కాదు. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే చెప్పక తప్పడం కాదు. నాకు కానీ రాజ్ థియేటర్ నా స్థలమే అయ్యిందంటే, నాకు కానీ కలీల్ థియేటర్ లాంటి స్థలం నాకే ఉందంటే అక్కడే బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టుకొని అక్కడే ఇచ్చింది. ఇంకొక 2% వేస్తే ఎక్కువనే ఇచ్చిండు వాడిని. ఎందుకంటే నాకు ఇంకా రెంట్ కూడా బాడీ కూడా మిగిలిపోతుంది కదా, బాడీ కట్టాల్సిన పని కూడా. కానీ అట్లా కాదు, మనం చేయం, ఇంకొకరిని చేయండి. ఆడొకటి మినరల్ వాటర్ ప్లాంట్ మీద మా బొమ్మ ఉందని చెప్పేసి దాని మీద ఎల్లో పెయింట్ పూసినారు. పసుపు రంగు కొట్టేంత మాత్రాన ప్లాంట్ మనం పెట్టినది కాకుండా పోతుంది. ఏదంటే పోటీ పడాలంటే పోటీ పడు. మేము 10 పెడితే నువ్వు 20 పెట్టు. భగవంతుడు మిమ్మల్ని ఇంకా బాగా ఆశీర్వదించినారు. మాకంటే ఎక్కువ డబ్బులు ఉన్నవాళ్ళు మీరు, మాకంటే ఎక్కువ ఆస్తులు ఉన్నాయి నంద్యాలలో, మాకంటే ఎక్కువ సేవ చేయమని చెప్పి మేము అడుగుతాం. అట్లా కాదు, మేము చేయం, ఇంకోటి చేయండి. ఇది ఈ రోజు పరిస్థితి. గతంలో కూడా మీరు చూస్తారు, రాజకీయాల కంటే 2010లో ఈ 2 చూస్తున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చారు. 2017 నుంచి 19 వరకు మనం వైసీపీ, కానీ తెలుగుదేశం ప్రభుత్వమే ఆనాడు కూడా లీజ్ ఎక్స్టెన్షన్ చేసింది. 5 సంవత్సరాల్లో కూడా 2 సంవత్సరాలు మనం ప్రతిపక్షంలో ఉన్నా సరే చేసింది. ప్రతి గవర్నమెంట్ కాంగ్రెస్ లో కూడా ఆనాడు మనల్ని మంత్రి పదవి తీసేసిన తర్వాత కూడా మన దానికి ఎక్స్టెన్షన్ కాంగ్రెస్ చేసింది. తెలుగుదేశం పార్టీలో 5 సంవత్సరాలు చేసినారు, వైసీపీ ప్రభుత్వంలో చేసినారు. ఈసారికే వాళ్ళకి అందరికీ నొప్పొచ్చింది. నిజంగానే మేము తప్పు చేసిందంటే, నిజంగానే ఇవన్నీ మంచి కార్యక్రమాలు కాకపోయిందంటే 2014లో కలిసి పోటీ చేసింది ఎవరమ్మా? మేము పరువు గారే కదా. ఆయన ఎంపీగా చేసినారు, మేము ఎమ్మెల్యేగా చేసినాం, మా నాన్నగారు ఎమ్మెల్యేగా చేసినారు. కలిసే కదా పోటీ చేసింది. మేము మంచోళ్ళం కాదు, మేము దోచుకు తింటున్నాం, మేము ప్రజల సొమ్ములో దోచుకు తింటున్నాం అంటే మాతో కలిసి పోటీ చేసినారా లేదా? శిల్పమోహన్ రెడ్డి ఓటేమని చెప్పి అడిగినారా లేదా?
రాజకీయాల వరకే పరిమితం చేస్తే బాగుండు, మాకు వచ్చిన నష్టం అయితే ఏం లేదనేది. ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇది వాళ్ళు వింటారు, చూస్తారు, వాళ్ళ దృష్టికి తీసుకెళ్తారు, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఏదో ఒకటి మాట్లాడతారు. సో వాళ్ళు ఏం మాట్లాడతారో వినడానికే చెప్తాను. మీరుగా చెప్పేది వాళ్ళు ఈ మధ్య మైకు దొరికిందని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. నేను కూడా వెయిట్ చేస్తాను. సరే మాట్లాడిన వాళ్ళు అందరూ మాట్లాడుకొని చెప్తాను. ఇంకొక 3.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ రోజు రాసి చెప్తా ఉన్నా, ఖచ్చితంగా మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం. ఆ రోజు ప్రతి మాటకి ప్రతి దానికి జవాబు ఇస్తామని కూడా తెలియజేసుకుంటూ 2010వ సంవత్సరం డిసెంబర్ లో మొదలైందంటే ఇది 15వ సంవత్సరం కంప్లీట్ చేసుకోబోతాం. ఇంకో 2 నెలలు ఉంటాయి. అంటే 15 సంవత్సరాలుగా కూడా ఒక కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ కింద ఉన్నటువంటి సంస్థ ఈ రోజు 100% రికవరీతో ఇంతమంది మహిళలకు సేవలు అందిస్తున్నది అంటే దాంట్లో ఎటువంటి లోపాలన్నా ఉంటే ఇన్ని రోజులు నడుస్తుందా? నడవదు. అంతే కదా. ఏ ఒక సభ్యురాలికైనా లోన్లో కానీ వాళ్ళు కట్టినటువంటి పొదుపులలో కానీ రికరింగ్ డిపాజిట్లలో కానీ ఫిక్స్డ్ డిపాజిట్లలో కానీ అవకతవకలు జరిగినట్టుగా ఉంటే బయటకు వస్తారు కదా. ఈ రోజు వరకు ఇలా నిజాయితీగా జరుగుతుంది అంటే దీన్ని వెనక ఉన్నటువంటి యాజమాన్యం ఎంతైతే శ్రద్ధ తీసుకుంటున్నారో దాన్ని మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కటి వాస్తవమే. ఎందుకంటే ఈ సంస్థ ఇక్కడ ఉంది, ఇన్ని రోజులుగా ఇక్కడ ప్రయాణం చేస్తుంది అంటే అది మీ అందరి సహకారమే. ఈ సహకారం ఇంకా ఎల్లప్పుడూ ముందుకు పోవాలి అంటే కూడా మీరు కూడా ఇంకా సహకారం చేయాలి. ఎలా అంటే మనకు సారు వాళ్ళు సొంత నిధులు ఇస్తున్నారు, దాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నాం. మనం బయట పొదుపుల్లో ఎక్కడైతే పొదుపు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాము, ఆ పొదుపు పెంచుకోవడం వల్ల కూడా మనకి లోన్ సైజు పెరుగుతూ ఉంది. లోన్ సైజు పెరిగిన తర్వాత మనం ఏమన్నా పొదుపులు విత్డ్రా చేస్తున్నామా అంటే లేదు కదా. అలాగే ఇక్కడ కూడా మనం పొదుపు పెంచుకుంటూ పొదుపులు విత్డ్రా చేసుకోకూడదు. లోన్ అయిపోయిన వెంబటే మనం పొదుపులు విత్డ్రా చేస్తున్నాం. కాబట్టి అలాంటివి చేయొద్దండి. ఎందుకంటే అలా చేయకపోవడం వల్ల మనకు లోన్ సైజు పెరిగే అవకాశం ఉంటుంది. అది 6 నెలలు పట్టొచ్చో 1 ఇయర్ పట్టొచ్చో. ఆ సహకారం చేయాలంటే మీ అందరి సహకారం కావాలి కదా. మా ఒక్కరితోనే కాదు, మీ చేయి కూడా కలవాలని మేము ఆశిస్తున్నాము. ఎక్కడ అమ్ముతారు? బస్సులకి వేసుకొని ఇబ్బందులు అమ్ముతాం. ఎక్కడ కొంటారు? ఇంట్లో చేస్తాం. గాలి పళ్ళు ఎక్కడ కొనుక్కొని వచ్చి అమ్ముతాం. బాగానే జరుగుతున్న వ్యాపారం. కోటా స్ట్రీట్ లో ఉందా? బండి పెట్టుకొని బండి మీద ఏం వేస్తావు? రావచ్చు ఒక రోజు. మేడం వాళ్ళకు నమస్కారము. మేము ఇప్పుడు 5వ కంటే తీసుకుంటున్నాము. 5వ కంటలో మేము ప్రతిసారి మా టైలరింగ్ బాగా ఉపయోగపడుతుంది. టైలరింగ్ సెంటర్ ఉంది. మేము ఇప్పుడు ఉంటున్నాము. మా సొంత ఇల్లు అంటే అది మీరు ఇచ్చినది, మా చుట్టాల కంటే మీరు ఇచ్చినది. సొంత ఇల్లు చాలా నిజమైంది అంటే అది మీరు ఇచ్చినది. సమాధానం అయితే బ్యాంక్ అయితే ఉచిత మినరల్ వాటర్ అయితే ప్రతి ఒక్కరు మీరు పెట్టుకోండి. ఉచిత మినరల్ వాటర్ అందరూ తీసుకుంటున్నారు. ఎవరు ఎక్కడ ఎవరు డబ్బులు ₹1 వసూలు చేయలేదు. అందరూ ఫ్రీగానే తీసుకుంటున్నారు. తీయకూడదు, సహకారం కూడా తీయకూడదు. సహకారం మేము ప్రతి నెల సరుకులు అక్కడే తెచ్చుకుంటాం. బాగుంటాయి సార్, సరుకు బాగుంటుంది. 5% కూడా తక్కువ ఉంటుంది. ప్రతి ఒక్క సరుకు నాణ్యత ఉంటుంది. బయట కంటే బాగుంటుంది, నాణ్యతగా కూడా ఉంటుంది. కానీ అది మాత్రం తీసేయకూడదు సార్, ఉండాలి. అది మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఈ బ్యాంకు పెట్టక ముందు మీకు గుర్తుంది కదా మార్కెట్ యార్డ్ ఎట్లా ఉండదు? నిజంగా ఆ రోజు నేను చెప్పిన దాన్ని తప్పుందమ్మా. ఆ బిల్డింగ్ లో ఎవరైనా ఉండేవాళ్ళ? ఎన్ని బిల్డింగ్ ఖాళీగా ఉంది ఆ రోజు? ఒక రేషన్ షాప్ ఉంది అనుకుంటా. ఏం చేస్తున్నారు అక్కడ? ఏం వ్యాపారం చేస్తున్నాం? బట్టలు తెచ్చుకొని అమ్ముతుంటారు. ఈ డబ్బు మీరు వ్యాపారానికి వాడతారా? వ్యాపారానికి వాడతారు. 7వసారి తీసుకుంటున్నారు. అంటే 7 సంవత్సరాల నుంచి వరుసగా తీసుకుంటున్నారు. ఎన్ని వేలు తీసుకుంటున్నారు ఇప్పుడు? 18,000 సంపాదించుకొని ₹4 కూడా పెట్టుకొని మీ పిల్లల్ని బాగా చూసుకుంటా ఉన్నారు.
సో మాకు ఈ బ్యాంక్ ఒక లక్ష్యం వచ్చేసి మీ కుటుంబాలని ఆ రకంగా చూడాలనేది. ఈ డబ్బుని ఏదో మీరు వాడుకున్నారు మళ్ళీ తిరిగి కట్టినారు అనేది కాకుండా 10,000 రూపాయలు ఇస్తే దాన్ని 15,000 చేసుకోండి, 20,000 రూపాయలు ఇస్తే దాన్ని 30,000 చేసుకోండి. దానితో మీరు వ్యాపారంలో అభివృద్ధి చెంది ఇంకొక మీలాంటి వాళ్ళకు ఒక 2 3 ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో పెట్టిన బ్యాంకు. సో అదే మాదిరిగా భవిష్యత్తులో కూడా కొనసాగుతూ ఉంటుంది. సో మీ అందరి నేను కోరేదల్లా ఒకటే, మీ అందరి ఆశీర్వాదం మాత్రం ఎప్పుడు మాపై ఉంచాలని చెప్పేసి మాత్రమే నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. మరి ఈరోజు ఛాన్సెస్ ఎక్కువసేపు మాట్లాడిన, మామూలుగా అయితే 15-20 నిమిషాల్లో ముగించేస్తాం. నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అనంతపురం జిల్లా నుండి బదిలీపై వచ్చిన శ్రీనివాసులు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ గా నేడు అధికార బాధ్యతలను చేపట్టారు. ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తానని, సమస్యలు ఏవైనా ఉంటే తన దృష్టికి తీసుకువస్తే వాటిని సత్వర పరిష్కారం చేస్తానని పేర్కొన్నారు. అలాగే రిజిస్ట్రేషన్ కు సంబంధించి స్లాట్ బుకింగ్ విధానం ద్వారా సులువుగా సత్వర సేవలను పొందవచ్చని తెలిపారు. నేను ఈ శ్రీనివాసులు, నేను అనంతపురం జిల్లా నుంచి ఈరోజు నంద్యాల జాయింట్ సబ్ రిజిస్ట్రార్ చార్జ్ తీసుకుంటున్నాను. ఇక్కడ పరిస్థితులు అవగాహన చేసుకుని ప్రజలకు మెరుగైన సేవలు చేయడానికి నా సహాయ శక్తిలో కృషి చేస్తాను. ప్రజలు ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఇక్కడికి ధైర్యంగా వచ్చి నా వద్దకు వచ్చి సమస్యలు ఏదైనా ఉంటే చెప్పి దాన్ని పరిష్కారం చేసుకోండి. ఎలాంటి ఇబ్బందులు కూడా గురి కావద్దని మనవి చేసుకుంటాం. ఆల్రెడీ తెలుసు, కొత్తగా ఏం మార్పులు ఏం జరగలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి స్లాట్ బుకింగ్ అనేది ఒకటి ఉంది. మీరు స్లాట్ బుక్ చేసుకుని ఆ టైంకి వచ్చి సత్వర సేవలు రిజిస్ట్రేషన్ శాఖలో ప్రవేశపెట్టినవన్నీ మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సత్వరంగా ఏ టైంకి అయితే పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏ చెల్లి పని లేదు. ఇక్కడ మీరు ఏదైతే స్లాట్ బుక్ చేసుకుంటారో ఆ స్లాట్ టైంకి వచ్చి 10 నిమిషాల్లో మీరు రిజిస్ట్రేషన్ సేవలు ముగించుకొని వెళ్ళవచ్చు. ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవంను పురస్కరించుకుని నంద్యాల ఫిజియోథెరపిస్టుల సంఘం కార్యాలయంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, నంద్యాల ఫిజియోథెరపిస్టుల సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోగుల చికిత్సలో పూర్తి స్థాయిలో కోలుకోవడంలో ఫిజియోథెరపీ వైద్యులది కీలక పాత్ర అని అన్నారు. ప్రతి వైద్య విభాగంలో ఫిజియోథెరపీ సేవల అవసరం ఉంటుందన్నారు. ఇండియన్ ఫిజియోథెరపిస్ట్ అసోసియేషన్ కోశాధికారి డాక్టర్ జగదీశ్వర్ రెడ్డి, నంద్యాల జిల్లా ఫిజియోథెరపిస్ట్ సంఘం కన్వీనర్ డాక్టర్ రోహిణి విజయ్ మాట్లాడుతూ ఫిజియోథెరపిస్టులను అలైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ యాక్ట్ 2021 ప్రకారం డాక్టర్లుగా గుర్తింపునిచ్చిందని తెలిపారు. ఆపరేషన్ ముందు తర్వాత కూడా ఫిజియోథెరపీ అవసరం ఉందని, దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం ఫిజియోథెరపీలో ఉందని తెలిపారు. నంద్యాల జిల్లాకు చెందిన డాక్టర్ కాటసాని శివబాలిరెడ్డి ఇప్పటి వరకు 3 పుస్తకాలు, 10 అధ్యాయాలు, జాతీయ స్థాయి పుస్తకాలలో 5 అంతర్జాతీయ జర్నల్స్లలో పరిశోధనా పత్రాలు వెలువర్చారని, ఫిజియోథెరపీ రంగంతో పాటు సైకాలజీ, సోషల్ వర్క్, డైట్ అండ్ న్యూట్రిషన్ మరియు హాస్పిటల్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ రంగాలలోనూ ఆయనకు ప్రత్యేక పరిజ్ఞానం ఉన్నదని, ప్రస్తుతం సంస్కృతి యూనివర్సిటీలో PhD రీసెర్చ్ స్కాలర్గా విశిష్ట పరిశోధనలను కొనసాగిస్తూ ఫిజియోథెరపీ అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ శివబాలిరెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శివబాలిరెడ్డి, డాక్టర్ రోహిణి విజయలతో పాటు నంద్యాల ఫిజియోథెరపిస్ట్ వైద్యులు డాక్టర్ రామచంద్ర, డాక్టర్ సర్వేశ్వర్ రెడ్డి, డాక్టర్ యాస్మిన్, డాక్టర్ వసుధ, డాక్టర్ వేణుగోపాల్, డాక్టర్ మధు పాల్గొన్నారు. ఈ ఇయర్ థీమ్ వచ్చేసి ఈజ్ హెల్ప్ ద ఏజింగ్, అంటే మనకు మధు వయస్సులో వచ్చే సమస్యలను ఫిజియోథెరపీ ద్వారా అధిగమించడం అనేది ఎలా ఉపయోగపడతారు. ఒక్కోసారి వాళ్ళు కింద పడిపోవడం కావచ్చు, ఏదైనా వాళ్ళకు వచ్చే సమస్యలు కావచ్చు, దీన్ని ఎలా అధిగమించాలి అనే థీమ్ తో మనం ఈ ఇయర్ వస్తున్నాము. I wish all physiotherapists of Nandyal district very happy World Physiotherapy Day, and thank you for making this event successful like every year. And I thank Dr. Ravikrishna sir for supporting us always and standing in front and guiding us. And I thank government of central government and the government of AP for recognizing physiotherapist and giving us doctorate and helping recognizing our field and guide and future also they will help us in doing more endeavors. Thank you and all. నంద్యాల పట్టణానికి చెందిన అగ్నూరు లహరి కిరణ్ దంపతుల కుమార్తె పర్ణిత
8వ పుట్టినరోజును విశిష్టంగా జరుపుకుంది. నంద్యాల పట్టణంలో పలు సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా చేపట్టారు. వాటిలో భాగంగా నాగేంద్ర ఫాస్ట్ ఫుడ్ సెంటర్, శ్రీనివాస్ సర్కిల్ వద్ద నంద్యాల బ్లడ్ బ్యాంక్ సహకారంతో రక్తదాన శిబిరం, పరివర్తన లైవ్ సెంటర్లో అన్నదానం, ఆవులకు ఆహార దానం, ఉదయం యాచకులకు అల్పాహారం, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అల్పాహారం ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి ఆధ్వర్యంలో అందజేశారు. అలాగే 2 పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు, రాత్రి రైల్వే స్టేషన్లో యాచకులకు అన్నదానం చేశారు. అదనంగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే యజ్ఞంలో భాగంగా గ్రీన్ సొసైటీకి స్టీల్ గ్లాసులు, ప్లేట్లు దానం చేశారు. ఈ సేవా కార్యక్రమాలు అందరికీ ఆదర్శంగా స్ఫూర్తిగా ఉన్నాయని పట్టణ ప్రజలు అభినందించారు. పుట్టినరోజు కేక్ కటింగ్ కంటే ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం గొప్పది అనే సందేశాన్ని ఈ దంపతులు సమాజానికి చాటి చెప్పారు. చిన్నారి పరిణిత పుట్టినరోజు వేడుక కేవలం ఒక సంబరంగా కాకుండా మానవత్వానికి పండుగగా నిలిచింది. చిన్న వేడుకలైనా సేవాయమానంగా మార్చుకుంటే సమాజంలో మంచి మార్పులు వస్తాయని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పుట్టినరోజు జరుపుకుంటున్న పరిణిత బంధువులు, గ్రీన్ సొసైటీ అధ్యక్షులు దండు వెంకటేశ్వర్లు, నంద్యాల బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జి అచ్చు, మదర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళి, సభ్యుడు హుసేన్ వలి పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అన్న. నా పేరు కిరణ్ కుమార్, నాగేంద్ర ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అధినేతని. ఈరోజు నా గారాల పట్టైనటువంటి పరిణిత 8వ జన్మదిన కార్యక్రమం కాబట్టి ఈరోజు 8 సేవా కార్యక్రమాలకు పూనుకున్నాను. మొట్టమొదటిగా గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నదానము, ఉదయం అల్పాహారం అందించడం జరిగింది. రెండవది గోశాలలో గోదానము అందజేశాము. 3వ కార్యక్రమము రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి యాచకులకు, బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి యాచకులకు అల్పాహారం అందించడం జరిగింది. 4వ కార్యక్రమము రక్తదాన శిబిరాన్ని ఎంచుకొని ఈరోజు మన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాము. మన నంద్యాల బ్లడ్ బ్యాంక్ అచ్చన్న తరఫున. 3వది పరివర్తన లైఫ్ సెంటర్ నందు HIV పిల్లలకి ఈరోజు అన్నదాన కార్యక్రమము నిర్వహించాము. మరియు నిరుపేద కుటుంబానికి ఒక 2కి నిత్యావసర నెల సరుకులు అందించడం జరిగింది. అలాగే మన గ్రీన్ సొసైటీ తరఫున ప్లాస్టిక్ పై యుద్ధము అనే కార్యక్రమం భాగంగా ప్లాస్టిక్ నిషేధించాలని స్టీల్ ప్లేట్లు మరియు గ్లాసులు అందించడం జరిగింది. సహకరించిన మా గ్రీన్ సొసైటీ అధ్యక్షుడు దండు వెంకటేశ్వర గారికి నా నమస్కారాలు. మరియు రాత్రి మన రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి యాచకులకు అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. ఈ 8 కార్యక్రమాలు విజయవంతం జరగాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు మన నంద్యాల శ్రీనివాస్ సెంటర్ నందు ఉన్నటువంటి నాగేంద్ర ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నందు వాళ్ళ యొక్క ప్రొపరేటర్ వచ్చేసి కిరణ్ అన్న, తర్వాత మేడం లహరి మేడం, ఈ దంపతులు ముద్దుల కుమార్తె అయినటువంటి పరిణిత. ఈ అమ్మాయి ఈరోజు 8వ పుట్టినరోజు. ఈ 8వ పుట్టినరోజు సందర్భంగా 8 సేవా కార్యక్రమాలు చేపట్టారు. దయచేసి నంద్యాల మరియు ఇతర పట్టణాలు, మన భారతదేశంలో ఉండే అందరూ ప్రతి ఒక్కరు వీళ్ళని ఆదర్శంగా తీసుకోండి. ఎందుకంటే కేవలం వీళ్ళు నాగేంద్ర ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నందు వచ్చినటువంటి ఆదాయంలోనే కొంత సొమ్ము పేదలకు సాయం చేయాలని దాచిపెట్టి సంవత్సరం తర్వాత 8 సేవా కార్యక్రమాలు చేశారు. అందరూ వీళ్ళని ఆదర్శంగా తీసుకొని మీరు కూడా మీ పిల్లల పుట్టినరోజులకు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయండి. పేద ప్రజలు బాగుపడతారు, అన్నదానం పిల్లలు తింటారు, తర్వాత రైల్వే స్టేషన్ లో యాచకులు వాళ్ళందరూ మంచి భోజనం తింటారు. ఇలా మీరు కూడా సేవా కార్యక్రమాలు చేసి ఈ సమాజానికి మీ వంతు సేవ చేయాలని మేము మనస్ఫూర్తిగా మదర్ యూత్ అసోసియేషన్ తరఫున కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఇలా 8 స్వచ్ఛమైన సేవా కార్యక్రమాలు అంటే ప్రత్యేకంగా ఈ రోజైనా కాదు, నిరంతరం సమాజ శ్రేయస్సు కోసం కృషి చేసే వ్యక్తి మన కిరణ్ అన్న గారు. అలాగే నిజంగా ఈ రోజు నాకు ఎంత సంతోషం అనిపిస్తుందంటే పాపకు ఇలాంటి తల్లిదండ్రులు దొరకడము నిజంగా పాప అదృష్టం అనుకుంటాను. ఎందుకంటే ఇంత బిజీ షెడ్యూల్, ఇంత బిజీ కాలంలో పిల్లలకు తండ్రులకు పిల్లలు ప్రేమ లేని కాలంలో పాప కోసం ఈ రోజు ఇంత కష్టపడి, అంటే మీ పాప ఇంత ప్రేమతో చేయడం అనేది సామాన్య విషయం కాదు. అలాగే 10 మంది ఆదర్శవంతంగా తీసుకోవాల్సిన విషయం. ఎందుకంటే కుమార్తె కోసం తండ్రి రక్తదానం చేయడమే కాక రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం కాక ఇది ప్రతి సంవత్సరం జరిగే తంతే. ఈ రోజు ఏం ప్రత్యేకంగా కాదు. ఇలాగే ఈ సేవా కార్యక్రమాలతో ఆ పాపకు భగవంతుడు నిండు ఆయురాగ్యం ఇచ్చి మంచి ఐశ్వర్యాన్ని అందించి మంచి విద్యను అందించి పాప ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి మా అందరి ఆశీస్సులు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ నంద్యాల బ్లడ్ సెంటర్ బ్లడచ్చు. ఈ నెల 15వ తేదీ నుండి వచ్చే నెల 15వ తేదీ వరకు పశుసంవర్ధక శాఖ వారి ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా పరిధిలో ఉన్న
పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా టీకాలు వేయడం జరుగుతుందని నంద్యాల జిల్లా పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి తెలిపారు. అన్ని గ్రామాలలో ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుండి 9 గంటల వరకు పశువైద్య సిబ్బంది టీకాలు వేస్తున్నారని అన్నారు. ఈ అవకాశాన్ని పశు పోషకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే 2 రకాల పశుగ్రాస విత్తనాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. నా పేరు డాక్టర్ ఎస్సి వెంకట సుబ్బారెడ్డి. నేను సహాయ సంచాలకులు పశుసంవర్ధక శాఖ ప్రాంతీయ పశు వైద్యశాల నందు విధులు నిర్వహిస్తున్నాను. ముఖ్యంగా మనకు ఈ నెల 15వ తారీఖు నుంచి వచ్చే నెల 15వ తారీఖు వరకు ఈ గాలికుంటు వ్యాధి టీకాలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మేము ప్రతిరోజు ఒక విలేజ్ని కవర్ చేయాలనే ఉద్దేశంతో మైక్రో యాక్షన్ ప్లాన్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు మరియు సాయంత్రము 5 గంటల నుంచి 7 గంటల వరకు ఈ గాలికుంట్ల వ్యాధి టీకాలు పశుసంవర్ధక శాఖ సిబ్బంది ప్రతి గ్రామానికి వచ్చి ఈ 30 రోజులలో అన్ని గ్రామాలు కూడా అంటే 100% వ్యాక్సినేషన్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విన్నవిస్తున్నాము. అలాగనే మన పశుసంవర్ధక శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వము అన్ని పశు వైద్యశాలలకు కానీ పశు వైద్య కేంద్రాలకు కానీ మరియు ఆర్ఎస్కేలు కూడా పశుగ్రాస విత్తనాలు సరఫరా చేయడం జరిగింది. ఇందులో 2 రకాల పశుగ్రాస విత్తనాలు ఇవ్వడం జరిగింది. ఆఫ్రికన్ మెయిజ్ ఒకటి, రెండోది జోవర్ గడ్డి విత్తనాలు కూడా సరఫరా చేయడం జరిగింది. వాటా 85 రూపాయలు అంటే రైతు చెల్లించవలసి ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా రైతు సోదరులు వినియోగించుకొని ఈ పశుగ్రాస విత్తనాలు వేసి పశుగ్రాసాన్ని మేపవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ పశుగ్రాసాల వల్ల అధిక పాల దిగుబడి రావడమే కాకుండా పశువులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. కాబట్టి ఈ విత్తనాలు ఉపయోగించుకొని పచ్చిమేతగా వాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నంద్యాల పట్టణం నందు మున్సిపల్ పార్కులో గల ఆయుష్ యోగా కేంద్రం నందు ఈ నెల 14వ తేదీ ఉదయం 10 గంటలకు ఆర్ఎస్ఎస్ కు అనుబంధ సంస్థ అయిన భారత్ వికాస్ పరిషత్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేయడమైనదని ప్రస్తుత ప్రెసిడెంట్ రామచంద్రారెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ భారత్ వికాస్ పరిషత్ నూతన కార్యవర్గం చే ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేయడమైనదని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి ఫరూక్, ఎంపీ డాక్టర్ శబరి ముఖ్య అతిథులుగా హాజరవుతారని, వీరితో పాటు భారత్ వికాస్ పరిషత్ తిరుపతి పూర్వ అధ్యక్షుడు నిరంజన్ బాబు, జనరల్ సెక్రటరీ శ్రీధర్ పిల్లే, ట్రెజరర్ వేణుగోపాల్ హాజరవుతారని తెలియజేశారు. అనంతరం కార్యక్రమాల వివరాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాబోయే జనరల్ సెక్రటరీ కూరాకు వీరాంజనేయ ప్రసాద్, ట్రెజరర్ పాలూరు రాజా, సేవా ప్రముఖ్ జె వెంకటేశ్వర్లు, వైస్ ప్రెసిడెంట్ వంకదార గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆయుష్ యోగా కేంద్రంలో మున్సిపల్ పార్క్ నందు ప్రమాణ స్వీకారముగా కండే ఆనంద్ గురూజీ గారు ప్రెసిడెంట్గా, జనరల్ సెక్రటరీగా కూరాకు వీరాంజనేయను నియమించారు. ఈ యొక్క కార్యక్రమం ప్రమాణ స్వీకారానికి వీలైన కాడికి పెద్దలు అందరూ రావాలని అందరిని కోరినాము. ఈ యొక్క కార్యక్రమంలో అందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఆ తర్వాత ఏవైనా సేవా కార్యక్రమాలకు మున్ముందు నంద్యాల ప్రజలకు చేయవలసినదిగా మేము ఆలోచన చేసుకుని ముందుకు పోగలము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శిల్పా సేవా సమితి సేవలను రాజకీయంగా అడ్డుకోవడం సరికాదు, అది వారి విఘ్నతకే వదిలేస్తున్న మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. జాయింట్ సబ్ రిజిస్ట్రార్ గా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసులు. ఘనంగా ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం. నంద్యాలలో చిన్నారి పరిణిత పుట్టినరోజు వేడుకలు, పలు సేవా కార్యక్రమాలు. ఈ నెల 15వ తేదీ నుండి పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించుకోవాలని సూచించిన పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు. ఈ నెల 14వ తేదీ భారత్ వికాస్ పరిషత్ నంద్యాల శాఖ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.